ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫోటో వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఐక్యతగా ముందుకెళ్తున్నాయని గౌరవ అధ్యక్షుడు సిహెచ్ మధు, చైర్మన్ ఎన్వివిఎస్ ప్రసాద్, అధ్యక్షుడు వీరేంద్ర కుమార్, విశాఖ అధ్యక్షుడు బాబీ, తూర్పుగోదావరి జిల్లా గౌరవ అధ్యక్షుడు అల్లు బాబీలు పేర్కొన్నారు. స్థానిక ఎల్ఐసి ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీరస్తు గ్రాండ్ ఫంక్షన్ హాలులో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో గౌరవ అధ్యక్షుడు మధు, అధ్యక్షులు వీరేంద్ర కుమార్లు మాట్లాడుతూ సభ్యుల సంక్షేమం, సేవా కార్యక్రమాల లక్ష్యంగానే అసోసియేషన్ నడుస్తుందని అన్నారు. సభ్యులలో ఏర్పడిన కొంత మనస్పర్ధల వల్ల గత 2 ఏళ్లుగా అసోసియేషన్ రెన్యువల్ కాలేదన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో 2 వర్గాల మధ్య ఐక్యతను తీసుకురావడం జరిగిందన్నారు. జిల్లాల్లో అసోసియేషన్లకు కార్యాలయాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని కోరారు. వచ్చే నెల 3, 4, 5 తేదీలలో వైజాగ్ కన్వెన్షన్ హాలులో వైజాగ్ ఫోటో ట్రేడ్ షో జరుగుతుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విశాఖ అధ్యక్షుడు బాబీ తెలియజేశారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరిబాబు, వివిధ జిల్లాలకు చెందిన అసోసియేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కలిపి సుమారుగా ఒక 50,000 మంది ఫోటోగ్రాఫర్ పరోక్షంగా ఈ వృత్తి మీద డిపెండ్ అయ్యి ఏదైనా 75,000 దాకా ఈ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. చిన్న సమస్య వల్ల రెన్యూలు మాత్రమే ఆగింది. కేవలం రెన్యూలు మాత్రమే ఆగిందండి. ఆంధ్రప్రదేశ్ బ్యానర్ మీద ఇప్పటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. సో మా అన్నతమ్ములు అందరం కూడా కలిసి ఈ రోజున ఏదైతే ఆగిందో ఆ రెన్యూల్ ప్రక్రియ పూర్తి చేసి మళ్ళీ మీ అందరి ముందుకి ఆంధ్రప్రదేశ్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అంతా కూడా సఖ్యతతో, ఏకాభిప్రాయంతో మేము ముందుకు వచ్చింది. ఏదైతే 2011లో నవంబర్ నెల 2011వ తారీఖున ఎన్నికైన టీం ఏదైతే ఉందో ఆ టీము ఇప్పటి వరకు నా వెనుకన్న టీము మళ్ళీ కొత్తగా అందరూ అవకాశం ఇచ్చి రానున్న 2 సంవత్సరాల్లో కూడా ముందుకు వెళ్ళేటట్టు పెద్దలందరూ దానికి ఆశీస్సులు ఇచ్చారు. అలాగే మరి అదేవిధంగా వైజాగ్ నుంచి మాతో పాటు అప్పుడు ఎన్నికైన టీం ఏదైతే ఉందో వారిని ఈ టీంలో కలుపుకొని మధు గారికి గౌరవాధ్యక్షులు ఇచ్చి ఆయన గౌరవపూర్వకంగా దీంట్లోకి వచ్చారు. సో మేము అందరూ ఒక టీంగా ఏర్పడి రేపు రానున్న రోజుల్లో మంచి సర్వీస్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్కి ఈరోజు శుభదినం. ఎందువల్లంటే గత 2.5 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ 2 వర్గాలుగా విడిపోయి ఎవరి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఏదైనా కలిసి ఉంటే కలదు సుఖము. దేనికి వెళ్ళినా సరే, ఇప్పుడు గవర్నమెంట్కి ఏదైనా మనం వెళ్ళామంటే ఏంటి మీరు 2 అసోసియేషన్ ఉన్నాయంటే అనేసరికి చులకనైపోతాం. ఏదైనా ఒక అసోసియేషన్ అయితేనే దానికి గౌరవం ఉంటుంది, మనం వెళ్ళిన దానికి ప్రతిఫలం కనబడుతుంది. ఏంటంటే ఫోటోగ్రాఫర్లు అందరూ ఐక్యంగా ఉండాలి, కలిసి ఉండాలి. అందరూ కూడా కోటీశ్వరులు ఎవరు కాదు. ఫోటోగ్రాఫర్ అంటూ ఉంటే ఒకరిద్దరు బాగా డబ్బు సంపాదించిన ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ అత్యవసరంగా బాధలు పడుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అందరిలో ఐక్యత ఉండాలి, కలిసి ఉంటే కలసుకం. అసోసియేషన్గా ఉండి మనకు కావాల్సినవి ఏమన్నా ఉంటే ప్రభుత్వం నుంచి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే అసోసియేషన్ ఒకటిగా లేకుండా ముక్కలుగా ఉంటే దానికి వాల్యూ ఉండదు అన్నటువంటి తపంతో ఉన్నాం. అలాగే అసోసియేషన్ అవ్వడానికి ముందు ప్రయత్నం చేసాం. తర్వాత కానీ కారణాల వల్ల మరి పొలిటికల్గా నేను ఉండడం చేత ఇప్పుడు మళ్ళీ ఒక అసోసియేషన్లో జరిగినది అన్ని జిల్లాల్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్, దానిలో ఫోటోగ్రఫీ రంగాన్ని కూడా భాగస్వామ్యం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ అన్నది ప్రతి జిల్లాలో కూడా గుర్తించి మాలో భాగస్వాములు కావాలని చెప్పి అన్ని జిల్లాల నాయకుల్ని కూడా కోరుతున్నాం.